నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. అనంతరం ఆంజనేయ స్వామివారి సహస్రనామ పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మెట్టా ప్రారంభించారు. స్థానికులు స్వామి గీతాలను భజనా కార్యక్రమంలో ఆలపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం, అగ్ని, కాలంగి శేఖరయ్య, మునగశెట్టి ప్రభాకర్, ఉప్పల సీనయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా బ్రహ్మదేవ గ్రామ పంచాయతీలో మన ప్రతి సంవత్సరం అన్నదాన గ్రామస్తులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరి సహకారంతో మనకు ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతూ అదేవిధంగా మన సంస్కృతిని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామ పంచాయతీ ప్రజలు కోలాటాలు, భజనలు ఈ విధంగా చేసుకుంటూ ప్రతి సంవత్సరం మన యొక్క గ్రామం బాగుండాలనే విధంగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరగాలని ఆ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఈ గ్రామానికి, గ్రామ ప్రజలకి, మండల కన్వీనర్కి అందరికీ మాకు ఆయన ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ పంచాయతీ ప్రజలందరూ కూడా ఆ స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. A new dawn rises in Stonehousepate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.